గుర్తింపు లేని పార్టీ జనసేన పార్టీ అంటూ అంబటి రాంబాబు చేస్తున్న కామెంట్లు అసలు ఎలా చూడొచ్చంటారు మేడం? అంబటి రాంబాబు గారికి ఏం గుర్తింపు ఉంది? కాపు అనే గుర్తింపుతో రంగా గారు అనే ముద్ర వేసుకొని రంగా గారు చనిపోయాక మొట్టమొదటిగా ఎంపికైనటువంటి ఎమ్మెల్యే. ఈయన ఏ వెరకబూసాడని, ఈయన ఎవరికి ఏ సేవ చేశాడని గుర్తింపు గురించి ఈయన మాట్లాడుతున్నాడు. గుర్తింపు లేకుండానే 2 రాష్ట్రాల్లో పోటీ చేస్తుందా? గుర్తింపు లేకుండానే ఈరోజు ఆ పార్టీతో కలిస్తే మేము ఓడిపోతామని ఆ పార్టీలోని ఓట్లని, లేకపోతే ఆ పార్టీలోని కాపుల్ని, ఆ పార్టీలోని జన సైనికుల్ని చేల్చడానికి ప్రయత్నిస్తున్నారా? గుర్తింపు అంటే అర్థం ఏంటన్నా? ఒకసారి నాకు తెలియక అడుగుతాలి. గుర్తింపు అంటే అర్థం ఏంటి? నీకేం గుర్తింపు ఉంది చెప్పు? ఒకసారి రంగా గారి పేరు, ఒకసారి రాజశేఖర రెడ్డి గారి పేరు, ఒకసారి జగనన్న గారి పేరు. ఈ ఉడరు నువ్వు ఏడు నుంచి వచ్చు? నీ చదువు ఏంటి? నీ క్వాలిఫికేషన్ ఏంటి? నీ అర్హతలు ఏంటి? నీ అనర్హతలు ఏంటి? సంజన ఏంటి? సుకన్య ఏంటి? ఏంటి గుర్తింపు గురించి నువ్వు మాట్లాడుతున్నావు మళ్ళా? ఏమన్నా నువ్వు మనం మాట్లాడుకోవాలి. మరి నిన్న మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ గారిని పెళ్ళికి వస్తే చాలు, పెళ్లి కుమారుడి కంటే నీకెందుకు డీజేలు పెట్టించినానన్నా అని తొడలు కొట్టుకొని సంతోషపడి సంబరపడి ఉబ్బి తబ్బిబ్బైపోయి నువ్వు ఈరోజు కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం, పార్టీకి గుర్తింపు లేదంటావు. ఇవుడ్రా ప్రజారాజ్యం పార్టీలో తీరు తెన్ను లేకుండా తిరిగి తర్వాత కాంగ్రెస్ పార్టీలో నీ పక్కనే నిలబడుతున్నారుగా మా వాళ్ళందరూ. అప్పుడు యువరాజ్యం వెనకాల అన్నయ్యని చూస్తే చాలనుకుంటారు, అన్నయ్యని చూస్తే చాలనుకుంటున్నారు. అరే 2 చోట్ల ఓడిపోయడం కాదురా, అసలు పోరాటం చేయకముందే, ఎలక్షన్లో నుంచోకముందే ఒక్కసారి చూస్తే చాలనుకుంటారు. ఒక్కసారి. ఎందుకంటే ఒక సినిమా స్టార్ అన్న వేవ్ కాదండి, ఒక నిజాయితీపరుడు, నిర్భయంగా మాట్లాడగల వీరుడు మా కాపు సోదరుడు, అన్ని కులాలకి నాయకుడు, అన్ని కులాలని అన్ని మతాలకి కాపు గాసే యోధుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడడానికి నువ్వు నీ స్థాయి, నీ బతుకుని మళ్ళీ నీకు తొక్కలో గుర్తింపు. నీకు నీటిపారుదల శాఖ గుర్తింపు ఉందన్న. ఏం తెలుసా అన్న నీకు నీటిపారుదల శాఖలో? నువ్వేనా బీటెక్ చేసినావా, ఎంటెక్ చేసినావా? నీకు క్యూసెక్కులు తెలుసా? డ్యామ్ కెపాసిటీ తెలుసన్నా? కాఫర్ డ్యాము, డ్యాఫ్రమ్ వాళ్ళు ఎందుకు సిల్లెడిందో తెలుసేమన్నా? ఓమ్మా ఓన్ తెలుసు నీకు? గుర్తింపుల గురించి మాట్లాడుతున్నావా? ఓలాసి ఇచ్చారమ్మా స్క్రిప్ట్, తాడేపల్లి నుంచి వచ్చింది స్క్రిప్ట్. కట్ట చదివేస్తే ఖమ్మంలో ఎంత గొడవ జరిగిందో తెలుసు కన్నా. ఇప్పుడేదో గుమ్మం దాడతావు నువ్వు చూడు. గుమ్మం ఖమ్మం దాకా కాదు, గుమ్మం దాటి నువ్వు చూద్దాం. సెక్యూరిటీ లేకుండా మొగోడులాగా, మొగోడు కాదు మొగోన్లాగా బయటికి రా చూద్దాం. సెక్యూరిటీ లేకుండా ఒర్రె అజిత్ స్టైల్ లాగా నెత్తి తెల్లంటికలకి నల్లంటికలు వేసుకోకుండా చక్కగా నువ్వు నీ నికాసుగా ఒక స్టైలు, ఒక వేవు, ఒక లాల్చీ ఫైజ్మన్, ఇది నీ గుర్తింపు. కాపులతోనే తిట్టి చాలా సంస్కారహీనుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పంచన చేరి ఈరోజు కులంలో ఒక నాయకుడు మరో రంగాలాగా ప్రాణాలకు తెగించి 2 చోట్ల ఓడిపోయిన అదే జనం కోసం మమేకమై పనిచేస్తూ ఎంతమందిని తన ఆదర్శాలతో, అభ్యుదయ భావాలతో కట్టేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మన పార్టీలోకి ఏ పార్టీని చీల్చి రాలేదన్నా. ప్రజారాజ్యం నుంచి ఏ ఒక్కరు దీంట్లో పోటీ చేయలే, ఏ ఒక్కరు రాలే. అసలు మన పార్టీలో ఉన్నోళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఓడిపోయాడే వెళ్ళిపోయారు. ఓడిపోయినా ఇంకా నిలబడ్డాడేంటి? ఓడిపోయినా ఇంకా పోరాడుతున్నాడేంటి? ఏంట్రా వీడి దమ్ము ధైర్యం అంటూ తెలుసుకునే తపనతో కొన్ని వందల వేల మంది పైచులకు అన్న వెనకాల తిరుగుతూ వచ్చారు. తర్వాత తెలిసింది నిజాయితీ గల్లోడు గెలిస్తే ఏమి, ఓడితే ఏమి, వాడు ఎక్కడున్నా రాజేరా రే, వాడెక్కడున్నా రాజే. ఆ విషయం నీకే తెలుసు అన్న. నువ్వు పులిరాజు కదా, నువ్వు పులిరాజు. సరేలే, ఆ పేరు బాగుంది. సరే, ఎనీవే నీ బందర్ రోడ్డా అదేంటిది బ్రాడీపేటలో బ్యూటీ పార్లర్ రెంట్లు బాగానే వస్తాయన్నా? సంజన సుకన్య ఏమంటున్నారన్నా? అన్న మసాజుల్లో వేరియేషన్స్ ఏమైనా గుర్తున్నాయన్నా? ఏమేంటో ఏమి సప్లై చేస్తారో అన్న నువ్వు ఈరోజు గుర్తింపుల గురించి మాట్లాడుతున్నావు. సో పార్టీకి గుర్తింపు ఉంటుంది, పార్టీ సింబల్ మీదే పోటీ చేస్తుంది. పార్టీ 2 రాష్ట్రాల్లో పోటీ చేసిన మగోడు మా అన్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారు.